హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో ఏపీ మెగా డిఎస్సి గురించి 2 అప్డేట్స్ తీసుకొచ్చాను. సో ఫస్ట్ది వచ్చేసి ఏపీ డిఎస్సి 2025కి మొత్తం ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయి, అలాగే ఈ ఏపీ డిఎస్సి ఎగ్జామ్ సంబంధించిన అడ్మిట్ కార్డు ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే అప్డేట్స్ వస్తాయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను. ఆంధ్రప్రదేశ్లో టీచర్ల పోస్టులను భర్తీ చేయడానికి ఏపీ ప్రభుత్వం 16,347 పోస్టులతో అధికారికంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీకు తెలిసిందే. అయితే ఈ పోస్టులకు సంబంధించి నిన్నటితో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. డిఎస్సి పోటీ పరీక్షలకు 3,58,599 మంది అభ్యర్థులు, అలాగే 5,67,000 దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పరీక్షలను జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా షిఫ్టుల వారీగా నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షలకి సంబంధించి అడ్మిట్ కార్డు లేదా హాల్ టికెట్ని ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ అధికారులను సోషల్ మీడియా ద్వారా అడుగుతున్నారు. అయితే ఈ పరీక్షలకు ప్రిపరేషన్ అవడానికి మరికొంత సమయం కావాలని, మరో 2 నెలల వరకు ఈ పరీక్షలను పోస్ట్ పోన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇంత తక్కువ సమయంలో పరీక్షలకు ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలని చాలా సిలబస్ ఉంది కావున ఖచ్చితంగా ఈ పరీక్షను మరికొద్ది రోజులు పొడిగించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. చాలామంది డిఎస్సి అభ్యర్థులు నేషనల్ హైవే పైన బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం స్పందించి ఈ డిఎస్సి పరీక్షలను పోస్ట్పోన్ చేయొచ్చేమో అని అభ్యర్థులు భావిస్తున్నారు. ఏపీ డిఎస్సి హాల్ టికెట్ ఎప్పుడు విడుదల చేస్తారు? ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్లో వారు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించి మే 30వ తేదీ నుండి అధికారిక వెబ్సైట్ apdse.apcfss.in నందు హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి లింక్స్ అయితే ఇచ్చారండి. సో మే 30వ తారీఖు నుంచి మనకి అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఏపీ డిఎస్సి మొత్తం ఎన్ని లక్షల అప్లికేషన్లు వచ్చాయి? ఏపీ మెగా డిఎస్సి ఉద్యోగాలకు ఏప్రిల్ 25 నుండి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఏపీ మెగా డిఎస్సికి 16,347 ఉద్యోగాలకు మొత్తం 3,53,598 అభ్యర్థులు, అలాగే 5,67,000 దరఖాస్తులు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ పరీక్షను జూన్ 6వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు మనకి 2 షిఫ్టుల వారీగా నిర్వహించనున్నారు. అలాగే ఇప్పుడు ఈ ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? సో మెగా డిఎస్సి 2025 ఉద్యోగాలకు సంబంధించిన హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డ్ని ఈ స్టెప్స్ వారీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ది, అభ్యర్థులు ముందుగా ఏపీ డిఎస్సి అధికారిక వెబ్సైట్కి మీరు వెళ్ళాలండి. వెళ్ళి ఓపెన్ చేయాలి. వెబ్సైట్ హోమ్ పేజీలో ఏపీ డిఎస్సి 2025 డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఆప్షన్పై మీరు క్లిక్ చేయాలి. అలాగే అభ్యర్థులు రిజిస్టర్ మొబైల్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. అలాగే వెంటనే వారి యొక్క అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టికెట్ స్క్రీన్పై డౌన్లోడ్ అవుతాయి. సో డౌన్లోడ్ అయిన అడ్మిట్ కార్డ్ని ప్రింట్అవుట్ తీసుకొని అందరూ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం పరీక్షకు హాజరు కావాలండి. ఇది మన డిఎస్సి ఎగ్జామ్ యొక్క అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మొత్తం ఎన్ని లక్షల మంది అప్లికేషన్ పెట్టారు, ఎగ్జామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనే విషయాన్ని క్లియర్గా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్స్ వస్తుంది. Thank you so much for watching this video, friends.